సిటిజన్ న్యూస్ కి స్వాగతం. పైలట్ రోహిత్ రెడ్డి ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకే కేసులో ఇరికిస్తున్నారని తాండూరు బీఆర్ఎస్ పార్టీ నేతలు అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో బీఆర్ఎస్ పార్టీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, నేతలు పట్ల నరసింహులు, నరేందర్ గౌడ్, మండలాల అధ్యక్షులు నేతలు మాట్లాడారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై నెల 15న జరిగిన డ్రగ్స్ కేసులో కుట్రలు దాగి ఉన్నాయని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున నమస్మాంజలి తెలియజేస్తాను. ఈనాడు రోహిత్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసుల గురించి తాండూరు నియోజకవర్గం లోపల ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకు సపోర్ట్గా మేమందరం కూడా ఉన్నామని తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల పాల్గొన్నటువంటి పెద్దలందరూ కూడా చెప్పినట్టు రోహిత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ప్రతిసారి ఆయన ఏదో కేసు లోపల ఇరికించి పార్టీ ఎప్పుడైతే రాజకీయాలకు వచ్చిండో రోహిత్ రెడ్డి కన్నా ముందు రాజకీయం, రోహిత్ రెడ్డి తర్వాత రాజకీయం అన్న విధంగా తాండూరు రాజకీయం ఉన్నది. గతంలో మేము చిన్నగా ఉన్నప్పుడు ఎవరైనా రాజకీయ నాయకుడు అంటే 40 సంవత్సరాల పైబడిన వాళ్ళు, 50 సంవత్సరాల పైబడిన వాళ్ళని రాజకీయ నాయకులు అనేవారు. రోహిత్ రెడ్డి ఎప్పుడైతే వచ్చారో ఓటు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా లీడర్ లాగా తయారు కావాలి, లీడర్ లాగా ఉండాలని చెప్పిన ఏకైక వ్యక్తి రోహిత్ రెడ్డి గారు. ఇప్పుడు 2008 నుంచి కూడా ఆయన క్రియాశీల రాజకీయంలో ఉన్నాడు. 2008 నుంచి కూడా 2008 ఎప్పుడు ఇట్లాంటి అలిగేషన్స్ రాలేవు. ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచే రోహిత్ రెడ్డి గారి పైన లేనిపోని అభియోగాలు మోపడం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలు 15-16 సంవత్సరాల నుంచి కూడా రోహిత్ రెడ్డి గారు యువతను ముందుండి నడిపేయాలని చెప్పి ఒకే ఒక్క సంకల్పంతో తాండూరులో ఈరోజు ఇక్కడ ఉన్న చాలా మంది యువకులను కూడా మేమందరం కూడా రోహిత్ రెడ్డి గారి సమక్షంలో పనిచేసిన వాళ్ళం. ఈరోజు మాకు ఎప్పుడు ఏదైనా సమస్య ఉంటే పెద్ద దిక్కులా ఉండే వ్యక్తి రోహిత్ రెడ్డి గారు. ఈరోజు ఆయన ఆపత్కర పరిస్థితిలో ఉన్నారు. మేమందరం కూడా యునానిమస్గా రోహిత్ అన్నకు తోడుగా ఉన్నాం. మీరు ఎన్ని కక్ష సాధింపులు చేసినా కూడా రోహిత్ అన్నను మీరు ఎలక్షన్ దాకా కూడా జైల్లో పెడితే కూడా ఇక్కడ ప్రతి ఒక్కొక్కరు రోహిత్ రెడ్డి అని చెప్పి ఖచ్చితంగా ఆయనను గెలిపించుకుంటాం. మేము ఆయనకు ఖచ్చితంగా నియోజకవర్గం లోపల ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలకు కూడా రోహిత్ అన్న తరఫున కూడా మేము వేడుకుంటుంది ఏంటంటే మీరు లోపలనే మనం అంటే ఏందనేది ప్రతిపక్షం తెలుస్తుంది. మీరందరూ మనకి ఇక్కడ స్టేజ్ పైన పెద్దలు ఉన్నారు, ఇంకో కొంతమంది రాని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకు పెద్ద దిక్కులా ఉంటారు. మనమందరం కూడా రోహిత్ అన్నకి ఈ సమయంలో ముందుండి నడిపించాలి, न्याय व्यवस्था पे नम्मकंतो మనం ఉండాలని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. एमएलए साहब को बदनाम करना चाह रही है. ये कानूनी कार्रवाई जो भी है वो कानून फैसला करेगा. वो जो है ना 11 लोगों में 8 आदमी को जो है ना पहले तो पॉजिटिव सबको है बोल के बताए, फिर उसके बाद 3 जनों को रिमांड करके बाकी के 8 जने जो है ना नेगेटिव आया बोल के फिर रिपोर्ट दिखाया गया. मैं आप लोगों के जरिए ये कहना चाह रहा हूँ, ना हम कभी केसों से डरे हुए हैं, ना कभी डरेंगे. हम आगे ऐसी मजबूत ठहरेंगे और हमारे एमएलए रोहित रेड्डी साहब को मिनिस्टर के रूप में हम जिता के लाएंगे. मैं आपसे जरिए से मीडिया के जरिए से कहना चाह रहा हूँ, డ్రగ్స్ రోహిత్ రెడ్డి साहब है तांडूरुलो ड्रग्स अलवाट अయింది పిల్లలకు పాడు చేసిండ్రు అది ఇది बोल के हमारे भैया ने मनोहर रेड्डी साहब बोले. लेकिन मैं ये बोलना चाह रहा हूँ, तांडूर में जब से रोहित रेड्डी साहब है, जब से तांडूर के आगे बढ़े सियासत यहाँ पे प्रेस मीट रखा गया है इसलिए कि रोहित रेड्डी साहब को नोटिस दे के जेल में अंदर रख के पहले तो 2 दिन के लिए बोल के मालूम हुआ था, लेकिन आज उन्हें 14 दिन बोल के सुनने में आ रहा. ये जो है कांग्रेस का फेल्यूर है, जो एक आदमी को टारगेट बना रहे हैं हमारे एमएलए साहब को, रोहित रेड्डी साहब को. रेवंत रेड्डी साहब, आपकी गवर्नमेंट फेल है, आप जो है काम नहीं कर सक रहे, आपके कोई स्कीम अमल में नहीं आ रहे. आप जो है कौन सा भी स्कीम अमल में नहीं लाए, इसलिए आपकी गवर्नमेंट फेल्यूर रहने की वजह से आज हमारे डायनामिक लीडर को आप टारगेट बना के अंदर रखे. ये ज़्यादा दिन चलने वाला नहीं है. और मैं यहाँ के एमएलए साहब बोयानी में कौन सा भी काम सही नहीं हो रहा. ओल्ड तांडूर में फ्लाईओवर का काम चल रहा, वहाँ के लोग परेशान हैं, धूल खा रहे, मट्टी खा रहे, वहाँ पे कोई पूछ के देखने वाला नहीं है. मनोहर रेड्डी साहब, पहले आप तांडूर के काम देखिए. हमारे एमएलए को जो है आप टारगेट बनाना बंद करिए. पहले आपके काम देखिए. आप पहले गवर्नमेंट को मजबूत बनाइए. आप जो है ना कौन सा भी काम सही तरीके से नहीं कर रहे.
हमारे रोहित रेड्डी साहब को आप कितना भी टारगेट बनाओ वो रुकने वाले नहीं हैं। बराबर केसीआर साहब और केटीआर साहब के हाथ मजबूत करने वाले हैं और वो आएंगे। जब आने के बाद खुलासा होगा हर चीज़ का। मैं गवर्नमेंट से भी, पुलिस से कहना चाह रहा हूँ, आप सही तरीके से इन्वेस्टिगेशन कीजिए। गवर्नमेंट के बातों में आके गवर्नमेंट का काम मत कीजिए, पुलिस का काम निभाइए। और हमारे बहुत बहुत शुक्रिया। मुझे అంతమైనటువంటి ఇంతకుముందు మన లాయర్ గారు చెప్పినట్టు చిన్న చిన్న ఈయన ఎదిగితే రాష్ట్ర రాజకీయాలనే చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈయనని డ్యామేజ్ చేస్తే వికారాబాద్ జిల్లాలో పార్టీ కుంటుపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో రాజకీయ కక్షతోటి ఈరోజు ఇలాంటి సంఘటన చేయడానికి పూనుకున్నటువంటి సందర్భాన్ని మనం అందరికీ తెలుస్తున్నటువంటి వాస్తవ వాతావరణం. ఎందుకంటే రోహిత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచే జిల్లాలో తాండూరులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం ఈరోజు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నటువంటి వాతావరణం అందరికీ తెలుసు. ఆయన డ్రగ్స్ ఈరోజు యువతకు ఆదర్శప్రాయుడు అయినటువంటి వ్యక్తి రోహిత్ రెడ్డి గారు. కానీ నిన్న మొన్న కొందరు వ్యక్తులు ఇక్కడ రోహిత్ రెడ్డి డ్రగ్స్ బానిస చేసి అది ఇది అని చెప్పేసి రకరకాల ప్రెస్ మీట్ పెట్టి ఆయనను విమర్శించి మాట్లాడలేనటువంటి వ్యక్తులు ఆయనకు సరితూగా పత్రికా మిత్రులకి, నా తోటి కౌన్సిలర్లకి, నా డైహార్డ్ ఫ్యాన్స్ రోహిత్ అన్న కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారాలు. సమయం తక్కువ ఉన్నందువల్ల నేను తొందరగా కంప్లీట్ చేస్తా. ముఖ్యంగా ఏంటంటే 4 రోజుల నుంచి ఇష్యూ అనేది రోహిత్ అన్న పైన బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాని గురించి పత్రికా సమావేశం ఉంది. అసలు రోహిత్ అన్న అది చేసిందా లేదా ఇంతవరకు నిర్ధారణ అయితే లేదు. అది ఆయన బయటకు వచ్చినాకనే అసలు ఏముందో ఏం జరిగింది అనేది ఆయన చెప్తాడు. అప్పటి వరకు ఇక్కడున్న లోకల్ పర్సన్స్, మొన్న మా చైర్మన్ గారు గవర్నమెంట్ అఫీషియల్స్ని తీసుకొని అసలు లేని ఒక డ్రగ్స్ పై అవగాహన అని ర్యాలీ తీసిన అసలు షెడ్యూల్లోనే లేదు 99 డేస్ది. అంటే వాళ్ళు కొత్తగా సృష్టించుకున్నారు. దానికి నేను సరే వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు నడిపిస్తున్నారు ఇక్కడ తాండూరులో. అది ఎక్కువ రోజులు నడవదు. మా కేటీఆర్ గారు చెప్పినట్టు పింక్ బుక్ అనేది మా దగ్గర కూడా ఉంది. అధికారులకు కూడా మేము అదే చెప్తున్నాము. వాళ్ళు చెప్పినట్టు మీరు నడవకండి. మీ పైన కూడా మా అందరి కన్ను ఉంది. చైర్మన్ మన కమిషనర్ గారు కూడా నేను హెచ్చరిస్తున్నా, ఇలాంటి కార్యక్రమాలకు మీరు అస్సలు ఒత్తాసు పలకకండి. ఆ కార్యక్రమంలో మా చైర్మన్ గారు మాట్లాడితే తాండూరు యువత డ్రగ్స్ ఒక లీడర్ కూడా అంటే ఒక మాజీ కౌన్సిలర్ ఆయన కూడా అన్నారు తాండూరు యువత డ్రగ్స్కి బానిస అవుతున్నారు. తాండూరులో యువత ఎక్కడ డ్రగ్స్కి బానిస అవుతున్నది. మళ్ళీ దాని విషయంలో కూడా 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే నేను చైర్మన్ గారికైనా మన ఎమ్మెల్యే గారికైనా కోరుతున్న ఒక్కటే, తాండూరు అభివృద్ధి గురించి మీరు మాట్లాడండి. తాండూరు అభివృద్ధి గురించి ఆలోచించండి. మా వార్డులలో మీరు తిరిగి చూడండి. ఆ డ్రగ్స్ ర్యాలీ కంటే మా వార్డులలో ఎక్కువ ఒక్క రోజున మీరు వచ్చి మీరు పర్యటించిండ్రా? మా వార్డులలో పరిస్థితి ఏముంది? మీ అధికార పార్టీ కౌన్సిలర్ అయితే వాళ్ళకి మాట్లాడడానికి చేతవతలేదు. కనీసం మేము అపోజిషన్ వాళ్ళైనా చెప్తుంటే మాకైనా పట్టించుకోండి. మీరు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క నమస్కారం. मैं एक ही बात कहना चाह रहा हूँ, जो रोहित रेड्डी के जो लास्ट म्यूनसिपल इलेक्शन के में जो यहाँ पे तांडूर कॉन्स्टिट्यूंसी में कभी भी ये कांग्रेस का चेयरमैन नहीं बल्कि टीआरएस का चेयरमैन बैठ रहा था, ये सबके नज़रों में है. लिहाजा थोड़े 5-6 सीट्स जो है 30-40 वोटों के अंदर गए हैं, जिसकी वजह से ये लोग कहाँ आ रहे. रोहित रेड्डी फिर 40 कांग्रेस है तो 60 रोहित रेड्डी है उनके मालूम हो गया. तो जिसकी वजह से ये किया गया है बल्कि मैं अपनी जो समझ रहा हूँ, क्योंकि रोहित रेड्डी के जो पब्लिक में जो जोश है रोहित रेड्डी के बारे में, उसमें उसके लिए कांग्रेस पार्टी के ये चाल है, जिसकी वजह से जिस दिन ये हुआ है उस दिन सिर्फ जितने लोगों को एफआईआर हुआ, जितने 11 लोग हैं या पॉजिटिव जितने भी आए हैं, वो लोगों में 2-3 जनों को, इनके फैमिली मेम्बर को, वो लोगों को टारगेट करना, ये सियासी
काम दिखे सियासी जो बदला लेने की कोशिश की जा रही है। लिहाजा जितना भी अगर टार्चर करे या रोहित रेड्डी को कितने भी केसेस करे तो हम जैसे पूरे लीडर और हमारे जैसे कार्यकर्ता और यंग यूथ पूरे रोहित रेड्डी के साथ हैं और साथ रहेंगे और लास्ट तक साथ जिताकर हम सांस लेंगे। మొన్న 14 తారీఖు నాడు ఎలాగైనా రోహిత్ రెడ్డి గారిని జైలుకు పంపాలనుకున్నారు. ఆ పార్టీలో 11 మంది ఉంటే 6 మందికి పాజిటివ్ డ్రగ్స్ అన్నారు. 6 మందికి సాయంత్రం 4 గంటల వరకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తామన్నారు. లాస్ట్కి వస్తే ఆంధ్రాకు బెయిల్ వచ్చింది, తెలంగాణకు జైలు వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో ఉన్న రోహిత్ రెడ్డి మొన్న మున్సిపల్ ఎలక్షన్లో ఎక్కడ మంచి పేరు వచ్చింది. దాంట్లో ఏ విధంగా అయినా సైనికుడని ఎట్టి పరిస్థితుల్లో ఈయనని జైలుకు పంపాలనే ఉద్దేశంతో ఇంతకుముందు మా లీగల్ అడ్వకేట్ చెప్పినట్టు 109 ఎవరిని చంపడానికి ఉండి ఎవరిని చంపిండు. రోహిత్ రెడ్డి అనే వ్యక్తి గన్ను పట్టుకోలేదు. రితీష్ రెడ్డి లైసెన్స్ ఉంది, లైసెన్స్ చంపడానికి వచ్చింది అన్నారు. ఎవరిని చంపిండ్రు అక్కడ? మీరు గతంలో మీరే అన్నారు కుక్కర్ని వదిలిపెట్టారు అన్నారు. మరి మొన్న కుక్కలు లేవు అక్కడ, ఎందుకు వదిలిపెట్టలేరు కుక్కల్ని? మీరు కావాలనే ఉద్దేశంతోనే రోహిత్ రెడ్డిని ఏ విధంగా అయితే తొక్కాలనుకుంటున్నారో మీరు అదే విధంగా రోహిత్ రెడ్డి ఎంత గట్టిగా తొక్కితే మీరు అంత పైకి లేస్తారు. రోహిత్ రెడ్డి అమ్మని మేము అందరం ఉన్నాం. మీరు అన్నారు ఇప్పుడు రోహిత్ రెడ్డి డ్రగ్స్ అన్నారు, ఏదేదో అన్నారు. నిజాలు ఎవరికి తెలియదు. ఒకే 4 రోజుల తర్వాత జ్యుడిషియల్ తర్వాత రోహిత్ రెడ్డి బయటకు వస్తాడు. ఏది నిజము ఏది అబద్ధము ఆయన ఇక్కడ ఇంతమందిలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో చెప్తాడు. ఆయన మీరు ఏ విధంగా అయితే రోహిత్ రెడ్డి గారి మీద అబండాలు మోపుతున్నారో మీరు ఆయన ఎక్కడ ఎదగనీయకుండా అనుకుంటున్నారు. ఖచ్చితంగా రోహిత్ రెడ్డి మరి ఇంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు మేమున్నాము. ఇంకో మ్యాక్సిమం సోమవారం మంగళవారం ముక్కలో ఆయనకు బెయిల్ ఇస్తున్నారు. ఖచ్చితంగా ఈ 8 రోజుల బెయిల్ వస్తుంది. బయటకు వచ్చి ఖచ్చితంగా మీ అందరి ముందర కూర్చొని ఉన్న వాస్తవాలు ముందర పెడతారు. ఈ గవర్నమెంట్ మీరు చేసే 6 గ్యారెంటీలు ముందు అమలు చేయండి. రోహిత్ రెడ్డి కాదు, మీరు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోండి. ఇప్పుడు ఏదో బురద తల్లి రోహిత్ రెడ్డి గారిని జైలు పంపించింది మీరు మీద సంతోషపడుతున్నారు. ఆ సంతోషం ఇంకో 15 రోజులు ఉంటుంది. తర్వాత రోహిత్ రెడ్డి గారు బయటకు వస్తాడు, నిజాలు చెప్తాడు, మీ అందరి ముందర చెప్తాడు, చెప్పి ఉన్న వాస్తవం చెప్తాడని ఈ సభకు నమస్కారం చెప్పి ముగిస్తున్నాను. వరద రాబోయే రోజుల్లో మీ మీదే పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది భయపడే మీరు ఇదంతా చేస్తున్నారని పబ్లిక్ అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. తెలిసి కూడా ఇదంతా చేస్తున్నారు. సరే మేమంతా ఉన్నాము. రాబోయే రోజుల్లో మీకు గట్టిగా మరి బుద్ధి ప్రజలే చెప్తారు. మరి ఈరోజు ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదని, కేసీఆర్ గారు ఏం చేయలేరని. మరి 10 ఏళ్ళు తమరు ఎక్కడున్నారండి? ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పండి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పెట్టిన భిక్ష మీద మరి పదవులు అనుభవించి ఈరోజు పదవులు ఆశించి కాంగ్రెస్లో పోయి ఎమ్మెల్యే అయ్యి బీఆర్ఎస్ పార్టీని అనడానికి మీకు నోరెలా వస్తుందో అసలు? ఇంకొక విషయము, మరి యువత మాట్లాడుతున్నారు అక్కడ ఒక 2-3 యువత. ఆ 2-3 యువత నిన్న మొన్నటి దాకా రోహిత్ రెడ్డి వెంట ఉన్నారు, 7 ఏళ్ళకెళ్ళి ఉన్నారు. మరి ఆ యువతకు ఎన్నిసార్లు డ్రగ్స్ ఆయన ఇప్పించిండు? ఎన్నిసార్లు వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు? మొన్నటి దాకా టౌన్ ప్రెసిడెంట్ ఉన్నాడు నయీం అఫు, మరి ఆయన ఎన్నిసార్లు డ్రగ్స్ తీసుకున్నాడు? రోహిత్ రెడ్డి తెచ్చిస్తే అరే కొంచెమన్నా ఆలోచించాలి. మరి ఇక్కడ ఉన్న యువతకు అందరికీ మరి ఇక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళే ఉన్నారు అందరూ. రోహిత్ రెడ్డి అంటే ఉండిపోయిన వాళ్ళే ఆడ ఉన్నారు చాలామంది. మరి వాళ్ళందరికీ ఎన్నిసార్లు డ్రగ్స్ తెచ్చిచ్చిండు? కొంచెమన్నా ఆలోచించి మాట్లాడండి. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ జరిగిన తెల్లారి చైర్పర్సన్గా డ్రగ్స్ మీద అవగాహన పెట్టిండ్రు. డ్రగ్స్ మీద కాదు పెట్టాల్సింది, ప్రభుత్వ భూములు, ట్రస్ట్ భూములు, విద్య గురించి ఇచ్చిన భూములు కబ్జా చేసి కాంప్లెక్స్లు కడుతున్నారు. బాగా చెప్తారు. ఎంఆర్ఓ వచ్చి అది గవర్నమెంట్ భూమి అని చెప్పిండు. చెప్పిన దాని మీద కోట్లు సంపాదించుకుంటా కాంప్లెక్స్లు కడుతున్నారు. కోర్టుకెళ్ళి కూడా ఆర్డర్ వస్తే కూడా బేఖతరు చేస్తున్నారు. ముందు వాటి మీద అవగాహన పెట్టాలి చైర్పర్సన్ గారు. భూముల మీద పెట్టాలి, ఇసుక మీద పెట్టాలి. పాత తాండూరులో రాత్రంతా ట్రాక్టర్లే, మొత్తం నది నిండా ట్రాక్టర్లే ఇసుక డంపింగ్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే గారి సోదరుడు బయటికి కనిపించకుండా చేస్తున్నటువంటి ప్రజలు కళ్ళు మూసుకోలే. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, నన్ను ఎవరిని చూసలే అనుకుంటుంది.
కానీ మిమ్మల్ని అందరు చూస్తున్నారు. పిల్లి అనుకున్నట్టు కాదు, మీరు అనుకుంటున్నారు, కానీ పబ్లిక్ అందరు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో మీకు చాలా మంచిగా బుద్ధి చెప్తారు, ప్రజలే చెప్తారు. చెప్తున్నాను. కానీ రోహిత్ రెడ్డి గారు ఈవెన్ లిక్కర్ కూడా తీసుకోలేదు ఆ రోజు కూడా ఎప్పుడు తీసుకోలేదు. అదేవిధంగా 15(3) ఇంకోటి ఎఫ్ఐఆర్ గురించి ఒక స్పష్టమైన విషయం రాసుకోండి ప్లీజ్. నేనేమంటానంటే ఇన్సిడెంట్ సాటర్డే 15/3/2026 నాడు జరిగింది. కానీ మీరు ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీ మీ అందరికి ప్రెస్ వాళ్ళకి ఇస్తారు. ఎఫ్ఐఆర్లో డేట్ ఎప్పుడు ఉంది తెలుసా? 14/3/2026. అంటే ప్రీ ప్లాన్డ్ ఎఫ్ఐఆరా కాదా ఒకటి మనం అందరం గమనించాలి. ఒక రోజు ముందే ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి ఆడ ఇన్సిడెంట్ జరుగుతుంది, మీరు ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి స్టూడెంట్స్ ఇట్లా స్టోరీ వాళ్ళే అల్లుకొని ఎఫ్ఐఆర్ చేసుకొని వచ్చిండ్రు. 14/3 ఎప్పుడు? 15/3/2026 నాడు సంఘటన 8 గంటలకు జరిగింది. మీ ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఉంటుంది? 14/3/2026 నాడు ఉంటుంది. నెక్స్ట్ డే ఒక రోజు ముందనే ఎఫ్ఐఆర్ జరిగిందంటే దాని ఉద్దేశం ఏంది? ఇదంతా ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రాజకీయంగా ప్రేరేపితమైన కేసు. ఈ కేసు ఒక ప్రొసీజర్ అనేది ఉంటుందండి. దేనికైనా ఎవిడెన్స్ ఉంటుంది, కోర్టులో ప్రొసీజర్ ఉంటుంది, చట్టం ఉంటుంది. ఆ చట్టం ప్రొసీజర్ ఎవిడెన్స్ ప్రకారమే ఇదంతా కేసు నడుస్తుంది. ఈ కేసు నిలబడదని పోలీసులకు కూడా తెలుసు, కానీ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు జైలుకు పంపించాలి. కేవలం 2-3 మళ్ళీ టార్గెట్గా చేసుకొని జైలుకు పంపించిన విషయం ఈజీగా స్పష్టమవుతుంది. కాబట్టి కోర్టులో వెళ్ళిన తర్వాత సాక్ష్యాధారాలను పరిశీలించి ఎట్టి పరిస్థితుల్లో కోర్టులో కేసు నిలబడదు. న్యాయ వ్యవస్థ పైన మనకు పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా రోహిత్ రెడ్డి గారు అడిగిన ఆణిముత్యంలాగా బయటికి వస్తారని మనం నమ్ముతాం. ఈరోజు చాలామంది నాయకులు మా నాయకునిపై బురద జల్లే రాజకీయం చేత కాక చేస్తూ ఉన్నారు. అందరూ గమనిస్తున్నారు. వీళ్ళు ఏమనుకుంటారంటే ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే పరిగెత్తి ఏదో చేసి రోహిత్ రెడ్డి మీద ఇట్లా బురద చల్లితే మనకి ఏదో ఇబ్బంది అవుతుందని అనుకుంటున్నారు. కానీ ప్రజలందరూ కూడా అన్నీ గమనిస్తూ ఉన్నారు. పట్టుబడ్డది 11 మంది అయితే 3 మాత్రమే తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. అంటే 8 మంది అంటే ఒక దగ్గర ఇంతమంది కూర్చున్న దగ్గర ఒకరికి ఒక రకంగా న్యాయం, ఒకరికి ఒక రకంగా న్యాయం. అంటే ఒక వ్యక్తిని రాజకీయంగా అనగదొక్కాలనే ఉద్దేశంతో రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తుంది. కానీ ఇటువంటి బెదిరింపులకు భయపడేది మా యొక్క నాయకుని రక్తంలో లేదు, మా యొక్క నాయకుని వెన్నంటి ఉన్న కార్యకర్తల రక్తంలో కూడా భయపడేది లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా నేను చిల్లర మల్లరగా మాట్లాడి మన కొంతమంది మహిళలు కొంతమంది నాయకులు మాట్లాడి ప్రెస్ మీట్లు పెట్టి ఏమేమో మాట్లాడిండ్రు. వాళ్ళకందరికీ ఒకటే సవాల్ విసురుతున్నా ఈరోజు నేను. మీరందరూ కూడా సరే, రోహిత్ రెడ్డి చేసిన దానికి ఈరోజు చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఆయన నిర్దోష ఏందా అనేది చట్టం తెలుస్తుంది. అవన్నీ మీరు పక్కకు పెట్టండి. మీరు ఏమైతే హామీలు ఇచ్చి వచ్చిండ్రో ఈరోజు నేను ఒకటే ఛాలెంజ్, ఈ ఇందిరా చౌరస్తా లోపల మీరు ఏమన్నారు ఆ రోజు? అత్తకు పెన్షన్ వస్తే కోడలకు 2500 అకౌంట్లు వేస్తామన్నారు. మా నియోజకవర్గంలో ఉన్న మహిళలందరినీ కూడా మేము తీసుకొని వస్తాం. మీరు ఎంతమందికి ఎంత లోపల మరి 2500 వేస్తారో చెప్పాలి. వెళ్ళే వాళ్ళు చదువుకునే వాళ్ళందరికీ కూడా మరి అవి కూడా ఇయ్యలేదు. మరి వాళ్ళందరినీ కూడా తీసుకొస్తాం. ఎంతమందికి ఇమ్మీడియట్గా ఇచ్చేస్తారో మరి అది చెప్పాలి. కానీ చిల్లరం వల్లరుగా ఏదో చేసి పబ్బం గడిచి రాజకీయంగా రోహిత్ రెడ్డి గారిని అనగదొక్కితే మేమేదో హీరోలం అవుతాం. ఆయన గురించి మాట్లాడితే మా రోహిత్ రెడ్డి గారికి మా తాండూరులో దొక్కాలని ఇది మీకు ఎక్కడ చేస్తా? అసలు మీరు రండి, మీరు ఎవరెవరో స్పీచ్లు ఇచ్చిన వాళ్ళు అందరూ చౌరస్తాలో నిలబడి పిలుద్దాం. మీరు పిలిస్తే ఎంతమంది వస్తారో జనాలు, మేము పిలిస్తే ఎంతమంది వస్తారో జనాలు చూపిస్తాం. ఇవన్నీ మానుకొని ప్రజలకు ఏవైతే మీరు హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలను నెరవేర్చే దాని మీద దృష్టి పెట్టండి. మా నాయకుడు కడిగిన ముత్యంలాగా బయటికి వస్తాడు. ప్రతి మనిషికి ఒకసారి ఆపద అనేది వస్తుంది. రాజకీయంగా అనగదొక్కాలని చాలా మంది కూడా ఆలోచిస్తుంటారు. అటువంటి సందర్భంలో జరిగిన ఈ పరిణామం తప్ప కానీ ఎటువంటిది కూడా
మరి మా నాయకుడు ఎటువంటి తప్పు కూడా చేయలేదు. మేమందరం కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఈ అందరం కూడా ఈరోజు మొన్న జరిగిన చర్చ ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది అందరూ గమనిస్తూనే ఉన్నారు. వాటన్నింటికీ సమాధానం ఇప్పుడు మా యొక్క గౌరవ పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. వాటన్నింటినీ మనము ఎంత ఏమి చేసినా కూడా తప్పకుండా సమాధానము పైలట్ రోహిత్ రెడ్డి గారు బయటికి వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే సమావేశంలో అందరం కూర్చుందాము. అప్పుడు తప్పకుండా మీకు సమాధానం దొరుకుతుందని నేను తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. నాయకుడు కాబట్టి రేపు పొద్దున ఈయన మళ్ళా 2.5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు అన్న ఇంటెలిజెంట్ రిపోర్ట్ పట్టుకొని ఈ వికారాబాద్ జిల్లాలో రోహిత్ అన్న గారి మీద అభం శుభం తెలియని పనికిమాలిన ఎటువంటి నిందలైనా వేసి ఈ తాండూరులో బీఆర్ఎస్ పార్టీని కుంటుపెట్టే విధంగా ఈరోజు మీరు చర్యలు తీసుకుంటా ఉన్నారు. నాకు ఒకటి అర్థమైతలే, 2.5 సంవత్సరాలు అయింది మీరు గెలిచి, 3 వేసవిలు వస్తున్నాయి. ఇప్పటి వరకు జొంటువాగు మీరు దానికి మరమ్మతు చేసిన దాఖలాలు లేవు. 2.5 సంవత్సరాలు అవుతుంది, 3 ఎండాకాలాలు పోయినాయి. ఇప్పటి వరకు రైతులకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం మీరు చేస్తలేరు. 3 రోజులు 4 రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు గ్రామాలలో. నిన్న ఉర్చిన వర్షాలకు కరెంటు స్తంభాలు అవన్నీ పడిపోయి బోర్లు పనిచేయక 2 రోజుల నుంచి తాగనీకే నీళ్లు లేకుండా ఉన్నారు. లక్ష్మీనారాయణపూర్ నుంచి తాండూరుకు వచ్చే తోవ ఒకసారి, ఇప్పుడు మీరు విలేకరులు కూడా మీరు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు, ఒకసారి పత్రికా సోదరులు కూడా ఒకసారి దాని మీద దృష్టి పెట్టండి. దానికి దుమ్ము వస్తే ఆడ యాక్సిడెంట్లు అయ్యి చనిపోతే కూడా ఆడికే దాఖలాలు లేవు. ఈరోజు లోకల్ ఉన్న సమస్యలు మొత్తం మీరు గాలికి వదిలేసినారు. అంత నిధుల మీద అక్కడొకటి ఇక్కడొకటి అరకొర వర్కులు చేసుకుంటూ రోహిత్ అన్న మీద ఏదో విధంగా నిందలు వేసుకుంటూ పబ్బం గడుపుకుందామని చూస్తూ ఉన్నారు. నేను ఒక్క విషయం తెలియజేస్తా ఉన్న సభాముఖంగా, ఈరోజు మీరు కాన్స్టిట్యుయెన్సీ మీద దృష్టి పెట్టండి, మీరు ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి. ఎంతసేపు ఆ రోహిత్ అన్న దుబాయ్ పోయిండు, రోహిత్ అన్నలు ఎవరో చనిపోయారు, ఆడ దుబాయ్లో ఎవరో చనిపోయారు, రోహిత్ అన్న వాళ్ళ ఫామ్ హౌస్లో ఏదో దావత్ అయింది, రోహిత్ అన్న వాళ్ళ ఫామ్ హౌస్లో. నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఫామ్ హౌస్ 500 మీటర్ల నుంచి రోడ్డు లోపలికి ఉంటుంది, అక్కడ ఎక్కడనో గేట్ ఉంటుంది, లోపలికి వచ్చే వరకు నాకు తెలియదా? ఇంతకుముందు ఒకసారి పోలీసు వాళ్ళు పోతే కుక్కలు వదిలేసిరని అంటారు. మరి ఈరోజు వద్దనికి కుక్కలు లేకుండే నాడ. మీరు ఇప్పుడు మా లాయర్ గారు చెప్తా ఉన్నారు, లీగల్ అడ్వైజర్ గారు చెప్తా ఉన్నారు, ఒక రోజు ముందర మీరు ఎఫ్ఐఆర్ చేయడం ఏంది? ఇది ఖచ్చితంగా కక్షపూరితమైన చర్య. ఇంతమంది లీడర్లు ఉన్నా కూడా రోహిత్ అన్న టార్గెట్ చేయడం వెనుక మీ ఉద్దేశం ఏంటంటే, కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు, ఒక మాజీ మంత్రి, దశాబ్దాల నుంచి రాజకీయాన్ని శాసిస్తున్న మాజీ మంత్రిని చోటి తట్టుకొని తాండ్రులో నిలబడి ఈరోజు వికారాబాద్ జిల్లాకు దిక్సూచిగా తాండ్రుని తీసుకొని వచ్చిన రోహిత్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఏదో ఒక విధంగా పార్టీ నుంచి పక్కకు జరిపినా, లేకపోతే రోహిత్ రెడ్డి గారిని కుట్రపూరితంగా జైల్లో ఏమన్నా పెట్టి ఆయనని కిందికి దొక్కే విధంగా చేసిన ఈ వికారాబాద్ జిల్లాల బీఆర్ఎస్ పార్టీ పుట్టుపడుతుందన్న పనికిమాలిన ఉద్దేశంతో మీరు పనికిమాలిన చర్యలు చేస్తూ ఉన్నారు, పనికిమాలిన కేసులు పెడతా ఉన్నారు. మేము ఎవ్వరం దానికి అదరం బెదరం. 7 రోజుల షోకాజ్ నోటీస్కు మా రోహిత్ అన్న గారు బయటికి వచ్చి కడిగిన ముత్యంలాగా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఖచ్చితంగా మళ్ళీ రాబోయే 2.5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మేము భారీ మెజార్టీతో మళ్ళీ మా రోహిత్ అన్నని గెలిపించుకొని తాండ్రులో మళ్ళీ మేము అభివృద్ధి పరంగా ముందుకు తీసుకోబోతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మీ ఉడత ఊపులకు మీ కేసులకు ఎవ్వరు భయపడరు. రోహిత్ అన్ననే కాదు, మా మీద కేసులు పెడితే కూడా మేము కూడా భయపడం, అదరం బెదరం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తాం, కట్టుభద్రంగా ఇదే విధంగా మేము ఓటు బ్యాంకును కూడా కొనసాగిస్తామని. 4 రోజుల నుంచి ఒక ఏ ఇష్యూ అయితే జరుగుతుందో మనకు అందరికీ తెలుసు. దాని గురించి కొన్ని 2-3 విషయాలు చెప్తే చాలా మంది సమయం వినిపించకుండా, ఇది టోటల్ రోహిత్ రెడ్డి టార్గెట్ చేసిందని అందరికీ తెలుసు. రోహిత్ రెడ్డి టార్గెట్ చేయాలి, రోహిత్ రెడ్డి అరెస్ట్ చేసి లోపల చేయాలని. మిగతాది ఏమీ లేదు. జిల్లా వ్యాప్తంగా ఆయనకు మంచి పేరు వస్తుంది, జిల్లాలో ఎవరు లేదు, ఆయన కూడా మంచి ముందరికి వెళ్తుండే, అన్నింటి ప్రతి దాంట్లో ధైర్యంగా ఎదుర్కొంటుండని చెప్పి టార్గెట్ చేసిండు. రెండవది, ప్రతి ఒక్క ఆల్ పార్టీస్ అందరినీ కలుపుకోపోయాడు రోహిత్ రెడ్డి. అందరినీ ఒక లీడర్ మాట్లాడతాడు, ఆయన పార్టీ మాట్లాడు కదా, పక్కన కూర్చున్నాడు, ఆయన కూడా గందలేనికైనా మారిండ. ఆయన డీసీసీబీ చైర్మన్ ఉన్నప్పుడు ఇదే మా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు ఆయనకు చేసినందుకే పాత్ర పోషించింది కదా డీసీసీ చైర్మన్ అండి.
ఒకటే పార్టీ ఉంది. ఎవరి సొంత విషయాలు పార్టీ వాడు, ఎవరి సొంత విషయాలు ఎవరు వాళ్ళు చెప్పుకుంటారు. ఇంకొక మన లేడీ లీడర్ మాట్లాడుతుంది, కేటీఆర్ గురించి మాట్లాడుతుంది. కేటీఆర్ ఒక సముద్రం లాంటి వాడు. ఈ కాలువలు గుంతలు ఆయనకి ఏం చేయదు. కేటీఆర్ అంటే కింగ్ ఆఫ్ తెలంగాణ రీజన్. కేటీఆర్ అంటే కింగ్ ఆఫ్ తెలంగాణ రీజన్. ఆయనను పట్టుకొని ఎవరెవరో కాలువలు గుంతలు మాట్లాడితే నాకు ఏమవుతుంది? చూసుకొని స్థాయి నుంచి మాట్లాడాలి. ఇంకొక ఆయన లీడర్ మాట్లాడతాడు, ఆయనకు టీఆర్ఎస్ ఆల్రెడీ పంపించేసి పార్టీ వదిలిపెట్టి నువ్వు సెట్గా ఒక పార్టీలా బీజేపీలో పోయిండు. బీజేపీలో గెట్అవుట్ అన్నారు. కాంగ్రెస్లో పోయిండు. కాంగ్రెస్లో పోయి ఇరుకపోయాడు, స్ట్రక్ అయ్యాడు. ఇక్కడ ఒలికి వస్తలేదు. ఏడునో పోతాడు, హైదరాబాద్లో కూర్చోడు, బయట కూర్చోడు, ఒకటి మాట్లాడతాడు, 4 రోజులు మళ్ళీ గాయపడతాడు. ఇలా రోజు పనిచేసే లీడర్లు ఉన్నారు, తాడు కూడా తిప్పలబెట్టి ఉన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి నిన్ను చూసి ఏమంటారో తెలుసు. ఇక సొంత వ్యవహారాలకు పోవద్దు. మేము సొంత వ్యవహారాలకు పోయినామనుకో ఎవరు తల ఎక్కడ పెట్టుకుని అర్థం కాదు. వ్యక్తిగత విషయాలు ఎవరు చెప్పొద్దు. ఎవరు వ్యక్తిగతం వాళ్ళది. సొంత విషయాలు మేము కూడా తీయాలంటే తీసాము తల ఎక్కడ పెట్టుకుని అర్థం కాదు. దయచేసి ఎవరు కూడా సొంత విషయాలు చెప్పకండి. పార్టీగా మీరు విమర్శించండి. పార్టీలు అంటే విమర్శలు ఉంటాయి, తప్పదు. అది ఆ పార్టీలు ఈ పార్టీలు ఉంటారు రివ్యూలు. కానీ వ్యక్తిగతంగా ఎవరు పోవద్దు. ఒక ఆయన అంటాడు, అరే వీడు ఏడవద్దునే తాగుతాడు, ఏడవద్దే తింటాడు. అరే తాగుడు తినడు బాబాయ్ అట్లాంటి రోజు వీడియోలు పెడతాం. మీరు తాగుడు తినటి అన్ని మాతో కూడా ఉన్నాయి, మస్తు వీడియోలు ఉన్నాయి. పెట్టాలా? వ్యక్తిగత విషయాలు ఎవరు కూడా మాట్లాడద్దు. మీదేమో పార్టీ పరంగా రండి. మీ పార్టీ ఇట్లా చేస్తుంది. ఎక్కడ ఏమి అర్థం కాక 6 గ్యారెంటీలు 7 అడుగుతారో అని చెప్పి మెల్లగా స్టార్ట్ చేసిండ్రు. ఎక్కడ ఏం అర్థమవుతుందో వాళ్ళకు. ఏమంటే 6 గ్యారెంటీలు అంటున్నారు. 6 గ్యారెంటీలు ఎట్లా మైమర్పించాలి? ఇప్పుడు గొర్రెలు అంటే కేసీఆర్ అంటారు, రైతు బంధు అంటే కేసీఆర్ అంటారు. ఇప్పుడు ఇల్లు కూడా కేసీఆర్ ఉండే, ఇళ్ళ పేరు మార్చి ఇందిరా ఇల్లు పెట్టిండ్రు. కొత్త ఇల్లు కట్టియాలి. ఇవన్నీ వాళ్ళకి ఎక్కడ ఏం అర్థం కాక రోహిత్ రెడ్డిని టార్గెట్ చేస్తే ఇవన్నీ ఇక్కడ అంతా మళ్ళీ దారి మళ్ళిద్దామని ప్లాన్ వీళ్ళది. కానీ మేము ఏం చేసినా అదనం బెదరం. ఎన్ని కేసులు పెడితే బెదిరేది లేదు, అదే లేదు. కంపల్సరీ ఈ 6 గ్యారెంటీలు మేము ప్రశ్నిస్తూనే ఉంటాము. ఫస్ట్ మీరు చేసే పని అది. ఆ పని వదిలిపెట్టిండ్రు, ఈ పని పడవడం. కేసులు పెడితే భయపడి అడుగుడు బంద్ చేస్తున్నాను. మేము అడుగుడు బంద్ చేయము. కంపల్సరీ 6 గ్యారెంటీలు మేము ఎప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎన్ని కేసులు పెడితే మాకు గొంతు ఇంకా లేస్తూనే ఉంటుంది, మేము మాట్లాడుతూనే ఉంటాం. అది కావాలని రాజకీయంగా అణగదొక్కాలనే ఉద్దేశంతో ఆయనకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఆయనకు ఎంత అణగదొక్కినా అంత బంతి ఎంత భూమి కొడితే అంత హైట్ ఎదుగుతుందో అంత వరకు ఎదుగుతుంది. ఆల్రెడీ నెక్స్ట్ ఎమ్మెల్యేగా గెలుస్తాడు, అదేవిధంగా మంత్రి కూడా అవుతాడు. లేనిపోయిన అబద్ధాలు పెట్టి యూత్ మీద డ్రగ్స్ అంటారు. డ్రగ్స్ ఎక్కడ ఉన్నా తాండూరులో ఒకసారి పట్టుకుంటే మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు పట్టుకొని దాన్ని డ్రగ్స్ని రుజువు చేయండి అని కోరుకుంటూ ఈ అవకాశం నీటితో అనేక మంది రైతులు మహిళల్ని మనం కోటీశ్వరులు చేస్తామంటున్నాం. రైతులు ఆ రోజు కోటీశ్వరులు అవుతుంది. కానీ ఆ ప్రాజెక్టును అడ్డుకున్నది ఎవరు? మీరు కాదా? ఇట్లాంటి కార్యక్రమాలు విడిచిపెట్టేసి కేవలం తాండూరు ప్రాంతం కాదు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోపల రోహిత్ రెడ్డికి ఉన్నటువంటి ఆదరణను ఓర్చుకోలేక రోహిత్ రెడ్డి గారు ఈనాడు జిల్లా పార్టీనే ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఇట్లాంటి వ్యక్తిని మనం డ్యామేజ్ చేస్తే పార్టీ ఏదో మునుగుతుంది అనుకుంటున్నారా? మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నాం, రోహిత్ రెడ్డి ఫ్యామిలీ వెంట ఉన్నాం, నిలుస్తాం. కూడా నమ్ముతున్నది. నమ్మే విధంగా మనోహర్ రెడ్డి కానీ పోలీసులు కానీ వ్యవహరించిన సంగతి కూడా మనందరూ కూడా తెలుసు. ఇంకోటి డ్రగ్స్ రోహిత్ రెడ్డి గారు డ్రగ్స్ వాడిండు అని ఒక గ్లోబస్ ప్రచారం, బోకస్ ప్రచారం చేస్తుంది. రోహిత్ రెడ్డి గారిపై పెట్టిన కేసు ఆర్మ్స్ యాక్ట్ తప్ప డ్రగ్స్ది ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ డ్రగ్స్దే సంబంధం ఉన్నట్ల పోలీసు వాళ్ళు ఒత్తిడి చేసినప్పటికీ ఆల్రెడీ మా అడ్వకేట్ కానీ మా రోహిత్ రెడ్డి కానీ రీటెస్ట్ కోసం మేము అప్లై కూడా చేసుకున్నాం. 0.26 గ్రామ్స్ ఏదైతే డ్రగ్స్ దొరికిందో, అంటే మీరు పెట్టిండ్రు ఆడ
మేము ఆ కిట్టులకు నమ్మం. ఏ కంపెనీ కిట్ తోటి నువ్వు టెస్ట్ చేసినావు? పోలీస్ మీదే, డాక్టర్లు మీ వాళ్ళే, ప్రభుత్వం మీదే. మీరు డ్రగ్స్ పెడతారు, రేపు ఇంకా AK-47లు పెడతారు, AK-57లు పెడతారు, అన్ని పెడతారు. అన్ని తట్టుకోనికి కూడా టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్న తాండూరు నియోజకవర్గంలో ఇది గుర్తుపెట్టుకున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్తున్నాం. అదేవిధంగా సరే 2018 నుంచి 2023 వరకు తాండూరులో ఏడ కూడా గంజాయి కానీ అదేవిధంగా డ్రగ్స్ కానీ లేకుంటే ఫారెన్ లిక్కర్ కానీ లేకుంటే కర్ణాటకకి వెళ్ళి తెచ్చి తాండూరులో అమ్ముతున్న లిక్కర్ కానీ ఏడ కూడా దొరకలేవు ఆ 5 సంవత్సరాలు. మీకు ఒక ఉదాహరణకు చెప్తా. 25-26వ సంవత్సరం తాండూరులో దాదాపు 25 సార్లు తాండూరులో గంజా పట్టుకున్నట్లు ఆన్ ది రికార్డు ఆబ్కారీ ఆఫీస్లో ఉన్నది. సివిల్ పోలీస్ 20 సార్లు 20 కేసులు చేసినట్లు ఆన్ ది రికార్డు ఉన్నది. నేను అబద్ధం చెప్తలేదు. ఇంకా అంటే గంజాయి మీరు వచ్చినాక చాలా అయిందా, మేమున్నప్పుడు చాలా అయిందా అనేది ఈరోజు తాండూరు ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తాండూరులో క్రైమ్ రేటు మేమున్నప్పుడు ఎంత ఉన్నది, మీరు 2 సంవత్సరాల నుంచి వచ్చినప్పటి నుంచి క్రైమ్ రేట్ ఎంత ఉన్నదో అది కూడా ఆన్ రికార్డు ఉంటుంది. ఇవన్నీ ఉట్టి గాలి మాటలు కాదు, మీరు తెలుసుకున్నారు. అదేవిధంగా రేపులు ఈ 2 సంవత్సరాల నుంచి ఎన్ని జరిగినాయో, రోహిత్ రెడ్డి ఉన్న 5 సంవత్సరాలలో ఎన్ని జరిగినాయో అది కూడా తెలుసుకున్నారు. మర్డర్లు కానీ ల్యాండ్ సెటిల్మెంట్లు కానీ ఇవన్నీ మీరు వచ్చినాక అవుతున్నాయి కాబట్టి మా మీద యాదు నింద పట్టగాల్సి మీదేస్తే అయిపోతుంది అనుకుంటారు. కానీ తాండూరు ప్రజలు చాలా విఘ్నులు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పిరు, ఎన్ని డంక్ డమారా గోకర్ణ వేషాలు వేసిరు, ప్రజలు మోసపోయి మీకు గెలిపించరు తప్ప మీది ఏది లేదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరి మీరు ఎక్క సమయం తీసుకోకుండా మరి తాండూరు మున్సిపాలిటీలో ప్రజాపాలన నడుస్తుంది. ఇది 3వసారి ప్రజాపాలన. 3వసారి ప్రజాపాలనకు తాండూరుకి ఎన్ని నిధులు వచ్చినాయో మున్సిపల్ చైర్మన్ గారు చెప్పాలి. 3 సంవత్సరాల నుంచి అంటే ఆమె వచ్చినప్పుడు ఈ సంవత్సరం కదా ఎన్ని నిధులు వచ్చినాయి ప్రజాపాలన గురించి? ఒక్క నయా పైసా రాలేదు ప్రజాపాలన గురించి. ప్రజాపాలననేమో గాలి కొద్ది రోహిత్ రెడ్డిది డ్రగ్స్ సేవ్ తాండూరు సేవ్ డ్రగ్స్ అంట. ఇక మీ 9th క్లాస్ వాళ్ళతో ఏం మాట్లాడాలి? ఇక 9th క్లాస్ 4th క్లాస్ 10th క్లాస్ వాళ్ళతో మాట్లాడే దుస్థితికి ఈరోజు రాజకీయాలు వచ్చినాయి. ఫస్ట్ పరిపాలన మీద దృష్టి పెట్టండి. 7 రోజులైంది నల్లొస్తలేదు. గంటకు 10 సార్లు కరెంట్ పోతుంది, మీరే సాక్ష్యం. ఈ విధంగా వీళ్ళంతా చేస్తున్నారు. కాబట్టి నేను దయచేసి మళ్ళీ కూడా చెప్తున్నా, కాంగ్రెస్ నాయకులకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటే చెప్తున్నాం, మీరు వ్యక్తిగత విషయాల్లో వచ్చి బజార్లో పడితే మాత్రం మీరు యాడాడ వండినరు, మీరు యాడాడ లేచిండ్రు, మీరు యాడ పత్తలు ఆడినరు, మీరు యాడ తాగినరు, మాత కూడా ఉంటుంది కదా, మాత కూడా లెక్క ఉంటుంది కదా, ఉండదా మాత లెక్క? మీ లెక్క మాతున్నప్పుడు మా లెక్క మీద కూడా ఉంటుంది కదా. అందుకోసం దయచేసి తాండూరు రాజకీయాలను ఒక మంచి వాతావరణంలో నడిపిస్తాం. అంతేగాని వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత దూషణలు చేస్తే మాత్రం మంచి కూడా తెలియజేసుకుంటూ మరి రోహిత్ రెడ్డి గారికి పార్టీ షోకాస్ నోటీస్ కూడా ఇచ్చిన సంగతి పాత్రిక సోదరులందరూ కూడా తెలుసు. మరి ఆ షోకాస్ నోటీస్కి ఈరోజు మేము తీసుకొని 7 days లోపల రిప్లై ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నాం. ఒకవేళ మా రోహిత్ రెడ్డి పాత్ర దాంట్లో ఉంటే, ఒకవేళ రోహిత్ రెడ్డి ప్రయోగం దాంట్లో ఉంటే అని ఇన్వెస్టిగేషన్లో తేలినప్పుడు మేము పార్టీకి కట్టుబడి ఉంటాం, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. మాకు పూర్తి నమ్మకం ఉన్నది, ఇది ఒక కుట్ర కేసు, ఇది రోహిత్ రెడ్డికి ఇరికియాలనే కేసు, ఇది కేటీఆర్ను బదనాం చేయాలనే కేసు. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ సెషన్ నడుస్తుంది,
బడ్జెట్లో ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు ఎవరో లేచి అడుగుతారు కదా ప్రశ్నలు, మీ మీద డ్రగ్ కేసు అయింది అని చెప్పేసి బదనాం చేయనికే ఈ బడ్జెట్ మీటింగ్ని తప్పించుకోనికే ఈ రోహిత్ రెడ్డిని వాడుకున్నారు తప్ప, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప వేరేది ఏమి లేదని చెప్పేసి కూడా నిన్న కేటీఆర్ గారు కూడా చెప్పిండ్రు, అదేవిధంగా హరీష్ రావు గారు కూడా చెప్పిండ్రు. ఖచ్చితంగా రోహిత్ రెడ్డి క్లీన్ చిట్గా బయటికి వస్తాడు. పోలీసు ఒక కుట్రలు, ప్రభుత్వం ఒక కుట్రలు ఖచ్చితంగా బయట పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ విలేకరు సోదరులందరికీ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న రోహిత్ రెడ్డి సైనికులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మరి ఇంకా రాని వ్యక్తులకు అందరికీ కూడా ఒకటే పిలిపిస్తున్నాం, మనం అందరం కూడా రోహిత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తాం. 28 ఎన్నికల్లో తాండూరులో రోహిత్ రెడ్డిని గెలిపించుకునేంత వరకు కూడా సైనికుల్లో పనిచేద్దామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై జై తెలంగాణ.